హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్నాథరెడ్డి మిట్టపల్లి. జూలై 1వ తారీఖు పైన కువైట్లో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు కువైట్ వదిలి వారి సొంత దేశాలకు వెళ్ళాలనుకుంటే, అది సాఫర్ కావచ్చు, లేదా ఇంకా వేరే ఏ పైన సరే వెళ్ళాలనుకున్నట్టుకుంటే అలాంటి ప్రైవేట్ రంగంలో పనిచేసిన కార్మికులందరూ కూడా తప్పనిసరిగా ఎగ్జిట్ పర్మిట్ అనేది పొందాలి అని చెప్పేసి కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఒక రూల్ని అయితే తీసుకొచ్చింది కదా. అయితే జూలై 1వ తారీఖు చాలా దగ్గరలో ఉంది. సో దీనికి ఎలా మనం అప్రూవల్ తీసుకోవాలి ఏమిటనే గురించి చాలామందికి డౌట్ ఉంది. అయితే గతంలో సాహిల్ అప్లికేషన్లో అరబిక్ వర్షన్లో మాత్రమే మనం దీన్ని అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించారు. అయితే ప్రస్తుతానికి మనకి సాహిల్ అప్లికేషన్లో ఇంగ్లీష్ వర్షన్లో కూడా మనం దాన్ని అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించారు. సో అది ఎలా అప్లై చేసుకోవాలి, ఏమిటి, ఏ విధంగా అప్రూవల్ వస్తుంది, దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే నేను అందజేస్తాను. సో ఆ సమాచారాన్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చేరవేయండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జూలై 1వ తారీఖు పైన కువైట్లో పనిచేసేటువంటి సూన్ వీసా కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మనమే అప్లై చేసుకొని అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ లెటర్ పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మన కంపెనీ దానికి అప్రూవల్ ఇచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో మాత్రం మన కంపెనీనే మనకి అది అప్రూవల్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా అప్లై చేసుకోవడానికి. సో అలాంటి వాళ్ళకి కంపెనీనే చేసేయడానికి కూడా రైట్స్ ఉన్నాయి. కానీ మ్యాక్సిమం మనమే దాన్ని సాహిల్ అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకొని అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ లెటర్ పట్టుకొని ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి అది ఎలాగా ఏమిటి అనే గురించి ఇప్పుడు మీకు నేను పూర్తిగా వివరాలు అయితే అందిస్తాను. సో మొదటిగా మనం ఏం చేయాలంటే సాహిల్ అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. సో సాహిల్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో మనం కింద కానీ చూసుకున్నట్లయితే ఈ సర్వీసెస్ అనేసి ఉంది కదా ఒక ఆప్షన్, కింద చూడండి, కింద లెఫ్ట్ సైడ్ నుంచి రెండోది సర్వీసెస్. సో ఆ సర్వీసెస్ అనే బటన్ టచ్ చేయండి. టచ్ చేస్తే ఇక్కడ చాలా సర్వీసులు ఉంటాయి. ఇందులో మనకు కావాల్సింది వచ్చి PAM అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్. ఓకేనా, మళ్ళీ చెప్తాను మీకు. కింద ఉన్నటువంటి ఆప్షన్లో సర్వీస్లోకి వెళ్ళండి. సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో PAM పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఎక్స్పాట్రియేట్ వర్కర్స్ సర్వీసెస్, అంటే కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీ కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన సర్వీసెస్. సో దాన్ని టచ్ చేద్దాం. టచ్ చేస్తే ఇష్యూ ఎగ్జిట్ పర్మిట్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ డేట్ చూపిస్తుంది. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు. సో ఇది మనం ఎగ్జిట్ పర్మిట్ తీసుకోవడానికి బయలుదేరడానికి 24 గంటల ముందు నుంచి వారం ముందుగా తీసుకోవడానికి అయితే మనకి అనుమతి ఉంటుంది. అంటే రేపు ఈ టైంకి బయలుదేరుతామన్నా సరే ఇప్పుడైనా మనం అప్లై చేసుకోవచ్చు, లేదా ఒక వారం తర్వాత బయలుదేరుతామంటే ఇప్పుడే కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. సో అప్పటికప్పుడే అప్లై చేసుకోవడానికి అయితే కుదరదు, లేదు మనం ఒక నెల తర్వాత ఇది ఇప్పుడే చేసుకుంటామన్నా కుదరదు. మ్యాక్సిమం 1 వీక్, మినిమం 24 అవర్స్ అనమాట. అప్పుడు మాత్రం మనం అప్లై చేసుకోవడానికి కుదురుతుంది. సో ఇక్కడ మనం ఈ డేట్లు ఇస్తాం. ఆ డేట్లలో మనకి అప్రూవల్ వచ్చేలాగా దాన్ని సబ్మిట్ కొడతాం. సబ్మిట్ ద అప్లికేషన్. సో ఈ సబ్మిట్ కొట్టిన తర్వాత ఏమవుతుందంటే ఇది మన యజమాని ఎవరైతే ఉంటారో అతనికి రిక్వెస్ట్ కింద వెళ్తుంది. సో ఆయన ఏం చేస్తారంటే ఇదే సాహిల్ అప్లికేషన్లో వాళ్ళకి బిజినెస్ అప్లికేషన్ ఒకటి ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేసి అక్కడ అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనకి ఇదే సాహిల్ అప్లికేషన్లో ఇక్కడ నోటిఫికేషన్స్ అని ఉంది కదా, గంట బొమ్మ. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ వస్తుంది, ఇలాగ మీకు అప్రూవల్ వచ్చిందని చెప్పేసి. ఇక్కడ మనం దాన్ని చూడడానికి ఒక ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. సో దాన్ని మనం అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని మన ఫోన్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా వాట్సాప్ పాటు పంపించుకోవచ్చు, లేదంటే కాపీ తీసి పెట్టుకోవచ్చు. దాన్ని మనం చూపించి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం చాలా సింపుల్గా మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ ఎగ్జిట్ పర్మిట్ అనేది సాహిల్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ప్రొఫైల్ పక్కన సర్వీసెస్లో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్లో ఎక్స్పాట్రియేట్ వర్కర్ సర్వీసెస్, అందులో ఇష్యూ ఎగ్జిట్ పర్మిట్. ఇక్కడ డేట్ ఆటోమేటిక్గా మీకు 2 డేస్ చూపిస్తుంది. కానీ మనం ఇంకా పెంచుకోవాలన్నా కూడా ఒక వారం రోజుల వరకు అయితే టైం పెట్టుకొని మనం చేసుకోవచ్చు. ఎందుకంటే 3వ తేదీ వరకు కూడా మనకి చూపిస్తున్నది. సో మొత్తం ఏంటంటే 1 వీక్ టైం ఉంటేనే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. 24 అవర్స్ నుంచి 1 వీక్ టైం అనమాట. సో ఆ విధంగా ఎవరైనా సరే దీన్ని యూజ్ చేసి ఎగ్జిట్ పర్మిట్కి అయితే రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఇది ఎవరైతే మన తెలియని సోదరులు ఉంటారో కువైట్లో ఉండి మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, లేదంటే మన బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారందరికీ కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి సాహిల్ అప్లికేషన్ ద్వారా వాళ్ళే రిక్వెస్ట్ పెట్టి అప్రూవల్ తెప్పించుకొని వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది.